విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఆ విద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. స్థలదాతలు, సొసైటీ సభ్యుల మధ్య వచ్చిన విభేదాలతో వేలాది మందికి చదువు చెప్పిన ఆ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను చంపుతారని బెదిరిస్తున్నారంటూ నేడు కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న వంకాయలపాటి శ్రీనివాసరావు పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా మీడియా ముందుకు వచ్చి కోర్టులో వాయిదా ఉన్నందునే ఇలాంటి చర్యలకు దిగారని ఆరోపించారు. విజయవాడ నగరంలోని శాతవాహన కాలేజీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 2 నెలల క్రితం బిల్డింగులు కూలగొట్టడమే కాకుండా కిడ్నాపులు, ఫిర్యాదులతో ఆ కళాశాల వివాదం రచ్చకెక్కింది. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లటంతో అక్కడే తేల్చుకుంటామని ఎవరికి వారు సవాళ్లు విసురుతున్నారు. నాడు బోయపాటి అప్పారావు కుటుంబ సభ్యులు తమ అనుచరులతో కలిసి కాలేజీ బిల్డింగ్ ను కూలగొట్టించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కాలేజీ భవనం తమకే చెందుతుందని చెబుతూ స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే ఇదంతా అబద్దమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరికొందరు సభ్యులు ఎదురుదాడికి దిగారు. కాలేజీ స్థల వివాదం కింద కోర్టు నుంచి హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. బిల్డింగ్ కూలగొట్టకు ముందు కళాశాల తాత్కాలిక ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు కిడ్నాప్ ఉదంతం కూడా వివాదమైంది. తనను ఆలపాటి రాజా కిడ్నాప్ చేయించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత రచ్చ జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వివాదం సద్దుమడిగిందని అందరూ భావిస్తున్న సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు మరోసారి పోలీస్ కమిషనర్ ను కలిశారు. తనను ఆలపాటి రాజా మళ్లీ బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆలపాటి కాల్ రికార్డ్ ఆడియోను మీడియాకు విడుదల చేశారు. తన ఫోన్ ను సిఐడితో ట్యాపింగ్ చేయించారని కూడా ఆరోపించారు. శాతవాహన కళాశాలకు ఆలపాటికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్లు వినాలంటున్నారని, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో ఎలాంటి చర్యకైనా దిగుతారని భయపడి తాను పోలీసులను ఆశ్రయించారని చెబుతున్నారు. ఆయన ఏంటంటే సీఎం గారికి చెప్పాను, సీఎం గారి దృష్టిలో పెట్టాను, సీఎం గారి ద్వారా ఇదంతా జరుగుతోంది అని ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే ఫోన్ని సిబిసిఐడి వాళ్ళ ద్వారా నా ఫోన్ని ట్యాప్ చేశారన్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్కి నేను ఏమైనా నక్సలైట్లా లేకపోతే పెద్ద హై లెవెల్ ఇదా నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్లో నెక్స్ట్ అవన్నీ కాల్ రికార్డ్స్ తీసాం, నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడేవి తీసాం, అవన్నీ చెప్పడానికి నేను అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు. మరి నా ఫోన్ ట్యాప్ చేయడానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? అదొకటి. సీఎం గారు చెప్పారన్నారు, సీఎం గారికి ఏ దృష్టితో పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ చేశాడు ఆయన. నేను ఇప్పుడు కమిషనర్ గారికి ఇచ్చి నాకు రక్షించి నాకు మా ఫ్యామిలీకి ఆయన ద్వారా నాకు చాలా థ్రెట్ ఉంది, కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయమని అడగడానికి వచ్చాను. డీజీపీ గారిని కలిశాను డైరెక్ట్ గా. కళాశాల సెక్రటరీగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. శాతవాహన కళాశాలను స్థాపించి 53 ఏళ్లు అయిందని, 2011లో తాను సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాలు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తర్వాత కూడా శ్రీనివాసరావు ప్రజాపతిరావు పిటిషన్ వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిందన్నారు. తాత్కాలిక ప్రిన్సిపాల్ గా ఉన్న వంకాయలపాటి శ్రీనివాసరావు రికార్డులను బయటకు ఇచ్చారని, అందుకే ఆయన తొలగించాలని చెబితే ఎదురు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివరణ ఇచ్చేందుకు ఎందుకు రాలేదని ఫోన్లో ప్రశ్నిస్తే బెదిరించినట్లుగా ప్రచారం చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అసలు ఆ ఆస్తి ఎవరిది, ఎవరు లాక్కుంటున్నారో ప్రజలంతా ఆలోచించాలన్నారు. 12న సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో శ్రీనివాసరావు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. రిట్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ వేయలేదంటూ వారి తీరును కూడా తప్పుపట్టారు. డిఫెన్స్ యాటిట్యూడ్ ని, ఎందుకంటే రేపు 12వ తారీఖు కోర్టులో ఉంది సుప్రీంకోర్టులో, ఇది పోయి చూపించుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మా మీద హత్యా ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి, లేకపోతే మమ్మల్ని భయపడతా ఉన్నారని చెప్పి, నీకు అసలు సంబంధం ఏంటి ఈ ఆస్తితో? హూ ఆర్ యూ? నువ్వు ప్రిన్సిపాల్గా, టెంపరీ ప్రిన్సిపాల్గా ఉంటే నువ్వు ఏ రకంగా యాక్ట్ చేయాలి? నువ్వు తీసుకెళ్ళి నువ్వెవరు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి? అండర్ వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద ఎనీబడి? నువ్వు నీ పనులు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటూ నీవు రకరకాలుగా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తూ నువ్వు చట్ట ప్రకారంగా నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి హెచ్చరించాను తప్పితే, ఈయన వచ్చి ఫోన్ చేసి ఆయనకిస్తే నేను మాట్లాడిన మాటలు టేపు చేసి వేరే ఫోన్లోకి ట్రాక్ చేసి నా ఫోన్ నుంచి వెళ్ళిందని చూడండి ఫోను. కానీ నేను వాస్తవం ఒప్పుకుంటున్నా. ఏంటి, ఈయన ఫోన్ చేసి ఇస్తే నేను చెప్పా, అబ్బాయి నువ్వు మంచి పనులు కాదు, నువ్వు చేసే విధానం మంచిది కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నష్టపోతావు, నువ్వు చట్టపరంగా నువ్వు శిక్ష పడిద్ది,
నువ్వు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కళాశాలను వివాదాల సుడిగుండంలోకి నెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వైనం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఇరు వర్గాలను కళాశాలలోకి అడుగు పెట్టనిస్తూ వారిపై చర్యలు తీసుకోకపోవటం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో వివాదాలు ముదిరి తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉంది.